ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రములు. యోహాను సువార్త 5వ అధ్యాయం 19-20 ఆ వాక్యాలు మనం ఒకసారి చదువుదాం. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచెను, అదే కానీ తనంతట తాను ఏది చేయనేరడు. ఆయన వేటిని చేయను వాటిని కుమారుడును అలాగే చేయను. తండ్రి కుమారుని ప్రేమించుచు తాము చేయి వాటిని నెల్లను ఆయనకు అగపరుచున్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగ్గపరచును. ఈ యొక్క కార్యాన్ని, ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించేటప్పుడు అద్భుతంగా అనిపించింది. ఇందులో ఉన్న విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు బెతెస్దా కోనేరు దగ్గర ఒక అద్భుతాన్ని చేస్తూ ఉన్నారు. చేసిన తర్వాత అక్కడ ఉన్న యూదులు ఇది విశ్రాంతి దినం, ఈ యొక్క దినాన ఎటువంటి కార్యాలు చేయకూడదని యేసుక్రీస్తు వారితో వాగ్వాదం చేస్తున్నారు, గొడవ పడుతున్నారు, అనేక కార్యాలు చేస్తున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఒక కార్యాన్ని బయలుపరుస్తున్నారు. దేవుని పరిచర్యలో ఉన్న మనందరికీ ఇది చాలా ముఖ్యమైన ఒక విషయం. ఆయన ఏం చెప్తున్నారంటే 19లో, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచెనో అదే కానీ తనంతట తాను ఏది చేయనారు. పరిచర్యలో మనం చేయాల్సిన కార్యములన్నీ తండ్రి అయిన దేవుడు ఏదైతే చేశారో దానిని చూసి చేసే వరంగా ఉండాలి. యేసుక్రీస్తు వారు అదే చెప్తున్నారు ఇక్కడ. ఈ యొక్క కార్యాన్ని ఎందుకు నేను ఎలా చేశాను అంటే, తండ్రి అయిన దేవుడు ఈ యొక్క కార్యాన్ని చేయడం నేను చూశాను, అదే కార్యాన్ని నేను ఇక్కడ భూలోకంలో చేస్తున్నాను. దాని తర్వాత ఆ యొక్క కార్యం మనం తండ్రి అయిన దేవుడు ఆయన చేసే కార్యాలు చూడాలంటే ఇక్కడ ఒక హింట్ మనకి ఇస్తున్నారు. 20వ వాక్యంలో చెప్తున్నారు, తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయి వాటి నెలను ఆయనకు అగ్గపరుచున్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఇదే హింట్. తండ్రి కుమారుని ప్రేమించుచు. ఒకవేళ మనం దేవుని వలన ప్రేమించబడిన వారమైతే, జాగ్రత్తగా వినండి, మనం దేవుని ప్రేమించడం కాదు, దేవుని వలన మనం ప్రేమించబడిన వారమైతే ఆయన అన్ని కార్యాలు మనకు బయలుపరుస్తారట. మనం చేసే పరిచర్యలో మనం ఏ విధంగా కార్యాలు చేయాలి, ఏ విధంగా పరిచర్య చేయాలి, ఏ విధంగా ఉండాలి, మొత్తం అన్ని కార్యాలు ఆయన మనకు చేసి చూపిస్తారు. వాక్యం ఇక్కడ స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ఈ యొక్క ఉదాహరణ తీసుకుందాం. మన యొక్క జీవితంలో పరిచర్యను బలముగా, శక్తివంతంగా చేద్దాం. దేవుని యొక్క రాజ్యాన్ని నిర్మిద్దాం. అదే సమయంలో ముఖ్యంగా దేవుని వలన ప్రేమించబడిన వారంగా ఉండేందుకు మన సాయశక్తిలా మనం ప్రయత్నం చేద్దాం. మన యొక్క జీవితంలో ఇది చాలా ముఖ్యమైన విషయం. దేవుని వలన మీరు, నేను ప్రేమించబడుతున్నామా? ఆలోచించండి. గాడ్ బ్లెస్ యూ.